బాడీలు ఒక్కొక్క క్యారెక్టర్ కోసం విపరీతంగా బాడీ ఎగ్జాక్ట్‌లీ. పెంచేస్తుంటారు. మళ్ళీ ఇంకొక క్యారెక్టర్ కోసం విపరీతంగా మేకోవర్ చేసేస్తుంటారు. ఈ మార్పులనేటువంటియి ఈ పెయిన్ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయంటారు? చాలా ప్రభావం చూపుతాయి, కానీ తప్పదు వాళ్ళకి. హ్మ్. ఒకటి ఫిల్మ్ స్టార్స్‌కి, ఇంకోటి స్పోర్ట్స్ పర్సన్‌కి. ఇప్పుడు ఒక స్పోర్ట్స్ పర్సన్ ఉన్నాడు, విరాట్ కోహ్లీ తీసుకోండి. విరాట్ కోహ్లీ ఒక 16, 17లో కెరియర్ స్టార్ట్ చేసి ఉంటాడు. చిన్నప్పుడు ఆడుతున్నా కానీ ఇంటర్నేషనల్ ఎరాకి వచ్చి. ఆయన 35 కల్లా క్లోజ్ అయిపోతుంది. అంటే ఈ 35లో ఈ ఎన్ని సంవత్సరాలు అవుతుందో మ్యాక్సిమం వాడేస్తారు వాళ్ళ జాయింట్స్. ఇప్పుడు 35 నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. వాళ్ళ కెరియర్ అయిపోయింది అక్కడికి. ఫిల్మ్ స్టార్స్ కూడా అంతే. ఇప్పుడు ఒక మూవీలో ఏమో ఫుల్ సిక్స్ ప్యాక్ కావాలి, ఒక మూవీలో అమీర్ ఖాన్ ఏదో సినిమాలో ఇంతలా ఫ్యాట్ అయిపోయినాడు. అవన్నీ తప్పవద్దు. కాకపోతే వీళ్ళకి ఏంటంటే తప్పకుండా వీళ్ళకి 40 తర్వాత ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. 40 తర్వాత చాలా స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే వాడాల్సిన ఏ జాయింట్స్ మొత్తం వాళ్ళు 35, 40లో వాడేసి ఉంటారు. క్రికెటర్స్ అంతే, అథ్లీట్స్ అంతే. వీళ్ళు తర్వాత లక్కీగా కొంతమందికి లేట్గా వస్తాయి ప్రాబ్లమ్స్, కొంతమందికి అర్లీగా వస్తాయి. చాలామంది హీరోలు ఉన్నారు ఇక్కడ 40, 45 కల్లా నీ జాయింట్ పెయిన్స్, యాంకిల్ పెయిన్, స్పైన్ పెయిన్. మీకు అలాంటి వాళ్ళు ఫిల్మ్ చాలా మంది వచ్చారు. స్పోర్ట్స్ పర్సన్ చాలా మంది వచ్చారు. స్పోర్ట్స్ పర్సన్, ఫిల్మ్ స్టార్స్. ఇప్పుడు యాక్టివ్గా ఉన్న 2-3 టాప్ హీరోస్ కూడాను షోల్డర్ సరిగ్గా ఎత్తలేకపోయిన పరిస్థితులు ఉన్నారు. ఏమంటే సార్ జిమ్ సార్ మాకు వాడు 75 కేజీలు ఎత్తిస్తాడంట. హెల్త్ వైజ్ చూస్తే డేంజరస్, వాళ్ళ ప్రొఫెషన్ వైజ్ చూస్తే తప్పదు.